సార్ మీరు చూసుకున్నట్లయితే మేము నిన్న రాత్రి 12 గంటల వరకు మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఇక్కడ ఏవైతే ఆ బుల్డోజర్స్ అన్నీ వచ్చి క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తుంటే కూడా మా స్టూడెంట్లు మా యూనివర్సిటీ పర్సనల్ అడగాలి, మీరు ఎవరు, మీరు ఎక్కడ ఉన్నారు అనేసి. పోలీసు వాళ్ళు మేము ఇక్కడ యూనివర్సిటీ చూస్తుంటే ఇది పోలీస్ స్టేషనా లేకపోతే యూనివర్సిటీలో ఉన్నామా అనేది తెలియలేని సిచ్యువేషన్లో ఉన్నాం. మా ఐడి కార్డులు అడిగి మీరు ఉన్నారా ఇక్కడ, మీరు స్టూడెంట్లేనా అసలు ఇక్కడ అనే సిచ్యువేషన్. దగ్గర 100 బుల్డోజర్లు ఇక్కడికి వచ్చాయి. అక్కడ ఉన్న మొత్తం 400 ఎకరాలు కూడా మొత్తం క్లియర్ చేసే సిచ్యువేషన్ ఉంది. అది మేము అక్కడ లోపలికి పోవడానికి కూడా అసలు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, అసలు ఏం అవసరం ఇది. మా యూనివర్సిటీలో నేను స్టూడెంట్కి ఇక్కడ ఉంటే నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయినా కూడా ఈరోజు కూడా మేము అక్కడికి వచ్చి మీతో మాట్లాడడానికి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపుతున్న సిచ్యువేషన్ ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీ ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే వీడియోలు చూడండి. ఈ వీడియోలు చూడండి. ఇక్కడ పెద్ద చెట్లను కూడా కింద నీలమట్టం చేస్తున్న పరిస్థితి. చూడండి మొత్తం దగ్గర ఒక 100 జేసీబీలు అన్నీ కూడా లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. కాబట్టి అర్ధరాత్రి 1 గంట వరకు 12 గంటల సమయంలో కూడా లైట్లు వేసి మరి రాత్రి వరకు జరిగినాయి. రాత్రి మేము 12 గంటల వరకు ప్రొటెస్ట్లో ఇక్కడ ఉన్నా కూడా మొత్తం అక్కడ 1 గంట 2 గంటల వరకు అక్కడ పని జరిగింది. అక్కడ మీరు చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకున్నట్లయితే నెమళ్ళు, జింకలు అవన్నీ కూడా విపరీతమైన శబ్దాలు చేస్తూ ఉన్నాయి, భయభ్రాంతులకు గురై. ఇలా జరుగుతుంది. అసలు ఏ అవసరం ఉంది ఈ టైంలో? నిన్న ఉగాది, ఈరోజు రంజాన్, 3 డేస్ హాలిడే తీసుకుని కుట్రపూర్వకంగా ఈరోజు వచ్చి ఇక్కడ యూనివర్సిటీ ల్యాండ్ అంతా క్లియర్ చేస్తున్న సందర్భం. మీడియాని రానియట్లేదు, స్టూడెంట్స్ని అసలు మాకు అక్కడ డిపార్ట్మెంట్లో పని ఉన్నా సరే మమ్మల్ని ఏదో ఖైదీల్లాగా పేర్లు రాసుకొని మేము మామూలుగా తిరిగే ప్లేస్ మా డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి కూడా పోలీసు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి మాకు ఈరోజు ఏర్పడింది. పోలీసులు వెళ్తున్నారు కానీ మేము మీడియాతో మాట్లాడడానికి కూడా మమ్మల్ని అలౌ చేయట్లేదు. మేము మీడియాతో మాట్లాడుతుంటే లోపలికి రమ్మని చెప్పి ఇట్లా మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు పోలీసుల అదుపులో మీ విద్యార్థి నాయకులు ప్రొటెస్ట్ లో పాల్గొన్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు? అందరూ రిలీజ్ ఉన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మేము వాళ్ళందరినీ బయటికి ఎలా తీసుకురావాలన్న ఆ స్ట్రగుల్లో ఉండాలా లేకపోతే ఈ ల్యాండ్ స్ట్రగుల్ కోసం పోరాడాలా అనే కన్ఫ్యూజన్లో పెట్టి స్ట్రాటజిక్గా ఈ సెలవులే వీళ్ళు తీసుకున్నారు. ఈ ఉగాది, రంజాన్ టైంలో అందరూ ఇళ్ళకి వెళ్తారు దూరం. మా వాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు. మాకు అది చేస్తున్న సంగతి మధ్యలో తెలిసి మేము వెళ్ళి ఏంటి అని ప్రశ్నించినందుకు 50 మందిని అలాగే తీసుకెళ్ళి డిటైన్ చేసి ఎక్కడ పెట్టారో తెలియకుండా లాఠీ చార్జీలు చేసి కొట్టి ఇంత చేశారు. అండ్ ఇది మీడియా దగ్గరకు కూడా రానియకుండా మేము వీడియోలు తీస్తే మా దగ్గర ఫోన్లన్నీ లాగేసుకునే పరిస్థితి జరిగింది. నిన్న మీ దగ్గర నుంచి లాగేసుకున్న ఫోన్లు కానీ అవన్నీ వీడియోలు డిలీట్ చేసి కానీ మీకు ఏమైనా మళ్ళీ ఫోన్లు ఇచ్చారా? వాళ్ళ దగ్గర ఉన్నాయి మీ ఫోన్లని? మేము తర్వాత మళ్ళీ నైట్ మా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కలిసి వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసి మీరు మా వాళ్ళని వదిలేస్తే మేము ప్రొటెస్ట్ ఆపేస్తామన్న ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్తో మేము లోపలికి వెళ్ళి ఫోన్లన్నీ తీసుకునేది జరిగింది. ఈరోజు టియర్ గ్యాస్లు మొత్తం బందోబస్తుతో వచ్చి అక్కడ ఉన్నారు. ఒకవేళ మేము మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ తీసుకొని డిటైన్ చేయడానికి మీ ప్లాన్ ఉందా? ఈరోజు ప్రొటెస్ట్ చేయాలని ప్లాన్ ఏమైనా ఉందా? పోలీసులకు ముందస్తు సమాచారంతోనే ఆ టియర్ గ్యాస్లు ఈ బలగాలన్నీ దింపిరు అనుకోవచ్చా? మేము ప్రొటెస్ట్ చేస్తాం కంటిన్యూస్ గానే చెప్పాం. కాకపోతే గేట్ లోపల చేయాలని వీళ్ళతో ఆమోదం పొందిన తర్వాతనే మేము లోపలే కూర్చొని చేస్తున్నాం. ఆ లోపు నైట్ అంతా అంటే వీళ్ళందరినీ డిటైన్ చేశారు. ఇంకా రాత్రి ఏం చేయలేరు అన్న దీంతో లైట్లు వేసుకొని వీడియోలన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. సో రాత్రి మొత్తం వచ్చి కవర్ చేసి మీరు విన్నారేమో వీడియోలు ఎన్ని పీకాక్స్ ఎట్లా అరుస్తున్నాయో అంతా క్లియర్ చేస్తుంటే అక్కడున్న మా సెక్యూరిటీ పీపుల్ చెప్తున్నారు జింకల ఎగురు వెళ్తున్నాయి, మమ్మల్ని కూడా వీడియోలు మా సెక్యూరిటీ క్యాంపస్ సెక్యూరిటీ బిల్డింగ్ దగ్గర ఉన్న వాళ్ళని కూడా వీడియోలు తీయొద్దని చెప్పి వాళ్ళకి సూచనలు ఇచ్చారని వాళ్ళని బెదిరించడం జరిగిందని మాకు సమాచారం. తొలి వెలుగుకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. విద్యార్థులను బయటకు వెళ్లకుండా వాళ్ళ రూమ్లలోనే వేసి బయట నుంచి గడియ పెడుతున్నారు, గేట్లు వేసి బయట పెడుతున్నారు. వాళ్ళు విద్యార్థులు ఎవరు కూడా అటు క్యాంపస్లో తిరగకుండా గేట్ దాటి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి నిజమా? రూమ్లో అయితే లాక్ చేయట్లేదు కానీ నిన్న మెయిన్ గేట్ మొత్తం బయట నుంచి పోలీసులు లాక్ చేసి మమ్మల్ని బయటికి మీడియాతో మాట్లాడడానికి మేము బయటికి వచ్చి మాకు ఆవేదన తెలుపుకోవడానికి లేకుండా చాలాసేపు అది లాక్ చేస్తే మేము అక్కడ ప్రొటెస్ట్ చేసి చాలా నినాదాలు ఇస్తే కానీ తర్వాత మా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫోన్ చేసి అన్నీ చేస్తే కానీ వాళ్ళు ఒక గంట 2 గంటల తర్వాత వాళ్ళు ఓపెన్ మెయిన్ గేట్ అది అటు కూడా కాదు. సో మమ్మల్ని లాక్ చేసి మా లోపల మేము తిరిగే దాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు పోలీసులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.